చెప్పారు సార్. ఎలా చెప్పాను అంటే ఆయన కొత్త సినిమా మొట్టమొదటి సినిమాది, దానికి ముందు ఏదో పునాదిరాళ్ళు ఏదో చేశారు. ప్రాణం ఖరీదు కూడా ఇది జరుగుతూ ఉండగానే వచ్చింది అది. కాబట్టి అది ముందు రిలీజ్ అయింది, ఇది లేట్గా అయింది. అప్పుడు మేమందరం కలిసి కూర్చున్నప్పుడు అతను నేనే ఉండవు, మీ ఇష్టం వచ్చిన సాంగ్ ఏంటి ఏదైనా, నేను డ్యాన్స్ చేస్తాను అనేవాడు. అంటే తెలుగా, ఇంగ్లీషా, హిందీ అంటే ఏ లాంగ్వేజ్ అయినా మ్యూజిక్ అంటే దానికి తగ్గట్టుగా రిథమిక్గా చేసేవాడు. అది డ్యాన్స్ అంటే భరతనాట్యం కాదు, క్లాసికల్ డ్యాన్స్ ఇంకోటో కూడా కాదు, మ్యూజిక్కి తగ్గట్టుగా గంతులు వేసేసి చేసేవాడు. మనం బలి చేస్తున్నాడే, ఇక ఇంతకంటే కావాల్సింటే ఎలాంటి ఏంటి అనుకున్నాం. తర్వాత అతనిలో అడ్వాంటేజ్ అంటే కళ్ళు ఎక్సలెంట్ కళ్ళు అండి. అతని కళ్ళు కోపంగా చూశాడంటే అసలు చాలా ఇదిగా ఉంటుంది. అలాగే నవ్వుతూ కామెడీ కూడా బాగా చేయగలడు. మంచి టైమింగ్ అండి, మంచి టైమింగ్ ఉంది. అప్పుడు కృష్ణనాథ్ గారు అన్నాడు ఒక రోజున, మురళీమోహన్ వీడు మంచి విలన్ అవుతాడయ్యా మన తెలుగు ఇండస్ట్రీలో, బాగున్నాడు అన్నాడు. ఇండస్ట్రీలో విలన్ అవటం ఏంటంటే బాబు, ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు చూడండి. ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకముందే అన్నా నేను. అవునా? అది ఈ మాట నాతో అరవింద్ గారు కూడా అన్నారండి. ఇది వాళ్ళ సిస్టర్కి సంబంధం వచ్చినప్పుడు, సరే మంచి విలన్ అవుతాడు ఇండస్ట్రీలోని 100% అని అనుకున్నానండి, బట్ హీరోగా ఇంత అని నేను అనుకోలేదని అరవింద్ గారు కూడా అన్నారు సార్ నాతో. హీరోగా టర్న్ అవడం పట్ల అసలు మీరు హీరోగానే అవుతారని ఎక్స్పెక్ట్ చేశారా, లేదా విలన్ లాగా వెళ్ళి? అట్లా కాదు, మొట్టమొదటి కొంచెం హీరోగానే నెగిటివ్ క్యారెక్టర్ చేశాడు. అది కుక్కగట్టు చెప్పదెబ్బాలి అట్లాంటి. ఆ తర్వాత నుంచి పాజిటివ్ క్యారెక్టర్లోకి వచ్చాడు బ్రహ్మాండంగా. సో మీరు ఆయన సక్సెస్ని అంటే ఆయన వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో విధానాలు చాలా మారిపోయినాయి. సాంగ్స్ అంటే ఏదో హీరోయిన్ మీద ఎక్కువ చేస్తారు, సాంగ్ హీరోలు ఎక్కువ పరిగెట్టడం, ఊటీ తోటలో లేకపోతే నాగేశ్వరరావు గారికి బాగా డ్యాన్స్ చేసేవారు ఆ రోజు. స్టెప్పులు అంటే నాగేశ్వరరావు, కృష్ణ గారి స్టెప్పులు కానీ, శోభన్ బాబు గారి స్టెప్పులు కానీ, ఎన్టీఆర్ గారి స్టెప్పులు కానీ అవన్నీ మా అందరి ఒక టైప్, ఒక స్కూల్ మీద. కాకపోతే ఏంటంటే సలీం మాస్టర్ వచ్చిన తర్వాత రామారావు రెచ్చిపోయారు. అవునండి, బ్రహ్మాండంగా చేసేవాడు. ఎదురులేని మనిషి కదా బిగినింగ్. కృష్ణమ్మ కుందామరారి పాట బిగినింగ్ అండి, రామారావు స్టెప్ లేయడం. సో ఆ విధంగా మేము పెద్ద టాలెంట్ కాకపోయినా ఉన్నంతలో చేయగలిగాం అనేది. బట్ చిరంజీవి గారు వచ్చినప్పుడు టోటల్గా వరల్డ్ మారిపోయింది. అదే అన్న, సాంగ్ సిస్టమ్స్ మారిపోయింది, ఫైట్ సిస్టమ్స్ కూడా బోడదు మార్పు వచ్చింది. ఫైట్లో ఏం చేసేవారంటే ఫైట్ మాస్టర్ లాగానే, అన్న నువ్వే ఎక్కువ కష్టపడుతూ రిస్క్లన్నీ షాట్లన్నీ పెడతాను, డూపులు చేసేస్తారు, మధ్య మధ్యలో మీకు క్లోజ్ షాట్లు ఇస్తాను నేను. ఓకే, ఎందుకంటే రామారావు అలాగే చేశారు, నాగేశ్వరరావు కూడా అలాగే చేశారు. ఎవరైనా సిస్టమ్ అది, కెమెరాకి ఇట్లా కొట్టండి అని మనం ఇట్లా 4-5 సార్లు ఇట్లా కొట్టడం తీసేవాడు. అవతల వాళ్ళు డమాలు పడిపోతుంటారు వాళ్ళు. అట్లా చిరంజీవి గారు వచ్చిన తర్వాత వీటన్నిటిలోనూ మార్పు వచ్చింది. అందుకని నేను అంటాను, చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు, చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా అదొక చిరంజీవి శకం అనమాట. అంత సక్సెస్ అవ్వటం, సాంగ్స్ బ్రహ్మాండంగా చేసేయడం, ఫైట్లు బ్రహ్మాండంగా చేసేయడం. ఆ తర్వాత కృష్ణ గారు మేమందరం ఇట్లా ఫైట్లు చేస్తుంటే ఎవరికి నచ్చేయి కదా. అవునండి, అవన్నీ ఏంటో తేలిపోయాయి. చిరంజీవి గారు వచ్చి ఫైట్లు చేసిన తర్వాత ఇంకెవరు డూప్ అంటే కూడా ఒప్పుకునేవాడు కదా. అవును, నేను చేస్తానండి, నాకు డూప్ అక్కర్లేదు అనుకున్నట్టుగానే సినిమా బాపు గారు కూడా చూసి, ఆ షూటింగ్ జరిగే రోజుల్లోనే చిరంజీవి చేసేస్తా ఆ జనం మధ్యలో ఆ డ్యాన్సులు అవన్నీ సెకండ్ టేక్ అనేది కూడా అవసరం ఉండేది కాదు. చేస్తాడు ఆయన కూడా, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, చాలా బాగా చేస్తున్నాడు, పెద్ద హీరో అవుతాడని ఆయన జయకృష్ణే అసలు తీసుకొచ్చింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసిన వాళ్ళలో బాగున్నాడు ఈ కుర్రాడని చెప్పి జయకృష్ణ తీసుకొచ్చి పెట్టాడు. అవునా? అప్పుడు క్రాంతి కుమార్ కూడా చూసి క్రాంతి కుమార్ ప్రాణం ఖరీదులో పెట్టాడు. సో అట్లా ఇక సక్సెస్ వచ్చేసి అవునండి దుమ్ము దులిపేశాడు ఆయన. ఒక యుగం కింద ఫామ్ అయిపోయింది. అంటే అదొకటి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయనకి వెనక ఎవరు లేరు, స్వతహాగా సొంతంగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అంటే ఇక్కడ ఒక పాయింట్, మీరు ఒక 50 ఏళ్ల సినిమా పరిణామాలన్నిటికీ కర్మసాక్షి మీరు. అంటే మీరు అన్నిట్లో ఉన్నారు, ఇందులో లేరు, అన్నీ మీకు తెలుసు, బట్ మీకేమీ తెలియనట్టుగానే ఉన్నారు ప్రతిదీ. ఇప్పుడు మొదటి నుంచి కూడా సార్ అన్ని చోట్ల ఎక్కడ సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరు మాట్లాడుకున్నా, ఒకరి ఎదుగుదల కానీ లేకపోతే ఒకరి తాలూకా డౌన్ఫాల్ కానీ, వీటన్నిటి మధ్యలో క్యాస్ట్ అనే పాయింట్ని ఎక్కువగా అందరూ రిఫర్ చేస్తారు సార్.
అందరూ ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీ అనగానే ఓకే రాజకీయాలు అంటే ఇంకా క్యాస్ట్ బేస్డే అనుకోండి, ఇంకా అవి ఓసీలు ఎస్సీలు ఎస్టీలు ఇంకా ఆ గొడవలు. సినిమా ఇండస్ట్రీకి వచ్చే వరకు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటుంది ఈ రూమర్ కానీ ఈ ఆరోపణ కానీ సినిమా పరిశ్రమ మీద? ఎందుకంటే మీరు ఒక వర్గం, చిరంజీవి గారు ఇంకొక వర్గం. బట్ చిరంజీవి గారి గురించి మీరు ఇంత గొప్పగా మొదటి నుంచి మాట్లాడారు ఏం సార్? ఆయన రేజ్ కూడా అలాగే అందరూ ఎంకరేజ్ చేసి ఆయన తలని పట్టుకున్నారు. ఈ ఆరోపణ ఎందుకండి సినిమా పరిస్థితి? నాకు తెలిసినంత వరకు మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్నంత వరకు ఏ రోజున కూడా క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదు అక్కడ. నువ్వేం క్యాస్ట్ అనేది ఎవరికి తెలిసేది కాదు. ఫలానా పేర్లు చెప్పుకున్నా ఫలానా డైరెక్టర్ అని చెప్పుకునే వాళ్ళేమో తప్ప ఇదిగో ఇతని క్యాస్టాడు ఈ క్యాస్టాడు కాబట్టి మనం చేయాలి అనేది ఇట్లాంటివి ఉండేవి కదా అసలు. ఓకే. హైదరాబాద్ వచ్చిన తర్వాత అది ఈ రాజకీయం ఇక్కడ అందరూ కూడా ఇది కదా. మెడ్రాస్లో ఉన్నంత వరకు ఏంటంటే సినిమా వాళ్ళందరూ ఒక గ్రూప్, ఒక ఫ్యామిలీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్. జెంట్స్ కలిసేవారు, లేడీస్ కూడా, ఫ్యామిలీ లేడీస్ కూడా వాళ్ళు కూడా చక్కగా కలుసుకునేవారు. ఎందుకంటే ఏ వచ్చినా ఏ ఫంక్షన్ వచ్చినా మన సినిమా వాళ్ళందరినీ పిలుచుకునేవాళ్ళం. అందుకని అందరూ అసలు ఎక్కడ ఎవరికి కూడా క్యాస్ట్ అనేది తెలియదు అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాత పొలిటికల్గా కూడా అప్పటికే క్యాస్ట్ స్టార్ట్ అయిపోయి, అంటే అప్పట్లో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చౌదరీస్ దే డామినేషను, లేకపోతే ఇంకొక కులం వాళ్ళని రానివ్వకుండా అడ్డు పెట్టారు, కొంతమంది తాలూకు ఎదుగుదలను ఆపేశారు అని కొంతమంది జర్నలిస్టులు ఇటీవల రోజుల్లో యూట్యూబ్లో మాట్లాడుతున్నారండి. పెట్టారు గారండి. అసలు నిజంగా అదే మాట మీరు అన్నట్టు జరిగినట్టే ఇవాళ రోజున ఎవరో వచ్చేవారు కాదు. మరి సినిమా ప్రొడ్యూసర్లు ఎక్కువ 75% చౌదరీస్ ఆర్టిస్టు, మెయిన్ రామారావు, నాగేశ్వరరావు, సోహన్ బాబు గారు, కృష్ణ గారు, మీరు అందరూ. అవును. ఒక కృష్ణరాజు గారు మినహాయిస్తే అందరూ వాళ్ళు. మరి డిస్ట్రిబ్యూటర్స్, మీ ఏ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ అయినా చెప్పండి, అందరూ వాళ్ళే. థియేటర్స్ ఉన్నాళ్ళు, అది ఎక్కువ వాళ్ళే. ఇంత డామినేషన్ ఉంది. ఫలానా వాళ్ళు రాకూడదని అనుకోవాలి. ఆ టాలెంట్ ఎవరి దగ్గర ఉంటుంది. ఎందుకంటే క్రియేటివ్ జాబ్ సినిమా అనేది. అవునండి. ఇది పార్టీ అంటే అది వేరే విషయం. ఇదిగో ఈ మన కులం అని చెప్పి ఇక్కడ పెట్టుకుంటే ఇతను ఓట్లు ఇన్ని వస్తాయి ఎందుకని చెప్పి కులానికి ఇన్ని ఓట్లు, సినిమా అది కాదు కదా. సినిమాలో టాలెంట్ మనకు ఇచ్చిన క్యారెక్టర్ బాగా ఎవడు చేయగలడు, ఎవరికి మార్కెట్ ఉంది చూసుకొని చేస్తాం అంతే తప్ప సినిమాలో మెడ్రాస్లో ఉన్నంత వరకు అసలు క్యాస్ట్ అనేది లేదు సార్. ఎవరే క్యాస్టో కూడా తెలియదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మాత్రం కొంతవరకు వచ్చింది. బట్ అది కూడా టెంపరీ. ఇప్పుడైనా ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. అదేనండి. అసలు ఇప్పుడు విజయబాబు రెడ్డి గారు నేను అన్నాను అనుకున్నాం, మేము అందరం ఒక్క ఊరి నుంచి వచ్చాం, మేము ఇద్దరు రూమ్మేట్స్, అంత క్లోజ్. బాపిరెడ్డి గారు మీరు మరి అన్ని సినిమాలు చేశాను ఆయన దగ్గర. అప్పుడు 6-7 సినిమాలు చేశాను. చిరంజీవి వచ్చిన కానీ చిరంజీవికి షిఫ్ట్ అయ్యాడు. అది ఎప్పుడు తప్పని నేను అనుకోలే. చిరంజీవి టాలెంట్, అద్భుతమైన టాలెంట్ ఉంది, మంచి మార్కెట్ ఉంది. అప్పటికే బాగా మార్కెట్లోకి వచ్చాడు. అవునండి, ఫైల్లోకి అని చెప్పి బాపిరెడ్డి బాగుంటుంది అతనితో చేయి అన్నా. నేను కూడా అట్లా అది ఈర్చిపడేవాడిని. అతను మన కులం కాదు. అయితే బాపిరెడ్డి గారు ఇదేంటి, అది అతను కాపు మనం కమ్మ కదా ఇదేంటి అని అన్ని ఉండేవాడిని. నన్నే పెట్టుకోను, నేను నన్ను వదిలేసి అతను పెట్టుకుంటామంటే అనలేదు కదా. అవునండి. మనకు ఏంటంటే సినిమా ప్రొడ్యూసర్గా తెలుగాడు ఎవరైనా సరే సినిమా హిట్ అవ్వాలి.